హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఉప్మా పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇది చాలామందికి ఉప్మా పెసరంటే భలే ఇష్టము. అందులో నేను కూడా ఒకదాన్ని. డైలీ దోశ పూరీలు ఇవి కన్నా కూడా ఒకరోజు దోశ ఒకరోజు ఉప్మా పెసరట్టు లేదా ప్లెయిన్గా పెసరట్టు వేసుకొని ఇలా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఉప్మా పెసరట్టు వేరుశనగకాయ పప్పుల చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. తింటూ ఉంటే జ్యూసీగా ఇంకా తినాలా అనిపించేలాగైతే ఉంటుంది. నేనైతే ఎలా చేస్తానో ఉప్మా పెసరట్టు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. చాలా బాగుంటుందండి. ఇంట్లో అడిగి మరీ చేపించుకొని మరీ తింటారు. అంతలా అయితే బాగుంటుంది. ఇంక మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేస్తానో చూపించేస్తాను. ఫస్ట్ కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 ఇంచు అల్లము, పచ్చిమిరపకాయలు ఒక 4, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర అండి. 1/4 టీ స్పూను పసుపు, 1/4 టీ స్పూన్ జీలకర్ర అయితే తీసుకోవాలి. నైట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కేజీ పెసలు అయితే వేస్తున్నాను. ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి. రాళ్ళు ఇసుక ఏం లేకుండా అనేది చూసుకోవాలి. రాళ్ళు ఉంటే తినేటప్పుడు వస్తూ ఉంటుంది, తినడానికి అసలే బాగుండదు, తినకూడదు కూడా. ఈ విధంగా వాష్ చేసుకొని నైట్ అయితే నానబెట్టేశానండి. నాకు మార్నింగ్ కావాలనేసి బ్రేక్ఫాస్ట్కి నైటే నానబెట్టాను. ఒకవేళ మీరు నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టేయండి. ఎంత నానబెడితే అంత స్మూత్గా వస్తుంది పిండి అనేది గ్రైండ్ చేసుకున్నప్పుడు. దోశ వేసేటప్పుడు కూడా వీలుగా అయితే ఉంటుంది. నేను మార్నింగ్ అయితే చూపించేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే నానబెట్టాలండి. ఇది మార్నింగ్ చూసారు కదా, బాగా ఉబ్బుకొని బాగా నానిపోయాయి. చాలా తొందరగా కూడా గ్రైండ్ అయిపోతాయి. నానకన్నా ఉంటే అంతగా గ్రైండ్ అవ్వవు, అట్టు కూడా అంత టేస్ట్ ఉండదు. ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మనము శుభ్రంగా మార్నింగ్ కూడా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇలా మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇది గ్రైండర్లో కూడా వేసి రుబ్బుకోవచ్చండి. ఇంకా చాలా బాగుంటుంది. పిండి అనేది ఒదుగుతూ స్మూత్గా చక్కగా దోశ కూడా క్రిస్పీగా కూడా వస్తుంది. నేను 1/2 కేజీ కదా, మళ్ళీ గ్రైండర్లో వేసి ఎందుకు అనేసి నేను మిక్సర్ జార్లోనే వేసి గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. అందులోనే కొద్దిగా సాల్టు, జీలకర్ర, 1 ఇంచు అల్లం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్ళు వేసి ఇలా మూత పెట్టి స్మూత్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ పలుచగానే చేయకూడదండి. నీళ్ళన్నీ వేసి కొద్దిగానే వేసుకొని చేసుకోండి. మరి గట్టిగాను ఉండకూడదు, అలాగని లూజుగాను ఉండకూడదు. చూపించిన పెసలన్నీ ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని మొత్తం అయితే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. నేను అన్ని పెసల్ని గ్రైండ్ చేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడే వేసాం కదా సాల్ట్, ఇంకంతే అండి, సరిపడా అప్పుడే వేసాను. ఇప్పుడేం వేసుకోవాల్సిన అవసరం లేదు. జీలకర్ర అనేది అప్పుడే గ్రైండ్ చేయడం వల్ల పిండి మొత్తానికి పట్టి ఫ్లేవర్ అనేది తినేటప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది. మీరు కావాలంటే పిండిలో అయినా జీలకర్ర వేసుకోవచ్చు. నేను అలా అడ్డం వస్తుందనేసి నేను పిండిలోనే అయితే పెసలు గ్రైండ్ చేసేటప్పుడే గ్రైండ్ చేసుకుంటాను. మీకు ఎలా నచ్చితే అలా అయినా వేసుకోండి, లేదా దోశ పైన అలా చల్లుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే గ్రైండ్ చేసేసాను జీలకర్ర. స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పూసి ఈ విధంగా ఒక గరిటె వేసి వీలైనంత పలచగా, ఎక్కువ మందంగా అయితే వేసుకోకూడదండి. ఈ దోశ అనేది పలచగా ఉంటేనే బాగుంటుంది. వీలైనంత వరకు ట్రై చేయండి, బాగా వస్తుంది. ఎందుకంటే మనం మధ్యలో ఉప్మా అనేది పెడతాం కాబట్టి ఎక్కువ థిక్నెస్ అయితే రాకూడదండి, చూడటానికి కూడా బాగుండదు. ఈ విధంగా దోశ అయితే చుట్టేసుకొని ఆనియన్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకునేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే వేసాను. బాగుంటుంది కొత్తిమీర చల్లుకొని తింటూ ఉంటే ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు మీకు కావలసినన్ని అయితే వేసుకోండి స్పైసీగా. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నప్పుడు కూడా పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇప్పుడు కూడా కొద్దిగా ఎక్స్ట్రా అనేది వేసుకున్నాను తినేటప్పుడు బాగుంటుంది అనేసి. ఇలా
పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీగా అనేది దోశ తయారవుతుంది. మనము హోటల్లోకి వెళ్ళినా రోడ్ సైడ్ బండి పైన తిన్నా కూడా వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారు. అదే మనం ఇంట్లో వేసుకోవాలంటే ఇంత ఆయిలా ఇంత తినకూడదు అనేసి వేసుకోము. అక్కడ అది వేస్తేనే ఆయిల్ అనేది ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది వస్తుందండి. బాగా క్రిస్పీగా దోశ అనేది కాలి. మనము ఇంట్లో ఎక్కువ ఆయిల్ వేసుకోం కాబట్టి అంత టేస్ట్ అయితే రాదు. పెసరట్టు అనేది అది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి పెసలు ఆయిల్ కొద్దిగా ఎక్స్ట్రా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అట్టును బాగా కాల్చుకుంటే పెసరట్టు అనేది మనకు బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అలా ఆయిల్ వేసిన తర్వాత ఉప్మా అయితే నేనైతే ఎక్కువగానే పెట్టేశానులేండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఉప్మా అయితే పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళైతే కొద్దిగా పెడతారు. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సినంత అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి పెసరట్టుని. చూస్తున్నారు కదా, మనము పసుపు వేయడం వల్ల పెసలు అనేది కొద్దిగా మనము అట్టు వేసుకునే కూడా కలర్ చేంజ్ అవ్వకుండా లైట్ గ్రీన్ కలర్ అనేది అలానే ఉంది. అలానే ఉండాలండి. అప్పుడు మనము తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాము. మనకి లైట్ గ్రీన్ కలర్లో పెసరట్టు అనేది ఉంటే చాలా బాగుంటుంది. అలా పసుపు వేయడం వల్ల వస్తుంది, వేయకుంటే అంతగా రాదు. ఇలా ఇంకో వైపుకి ఉప్మా పెసరట్టును తిప్పేసి లో ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలండి. అలా కాల్చుకోవడం వల్ల క్రిస్పీగా అయితే తయారవుతుంది. వేడిగా ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పల్లీ చట్నీతో అయితే ఆ రోజు తినేసాము. మీకు అల్లం చట్నీ కావాలంటే ఆల్రెడీ ఉల్లి పెసరట్టు అల్లం చట్నీ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ వీడియో అయితే చూడొచ్చు. ఈ విధంగా ఈసారి వేరుశనగకాయ పల్లి చట్నీతో ఉప్మా పెసరట్టు అయితే తయారు చేసి చూపించేశాను. నేనైతే ఉప్మా పెసరట్టు ఈ విధంగా వేస్తానండి. మనము బయటకు వెళ్ళి ఎక్కడ తీసుకోకుండా కొనుక్కొచ్చుకొని ఇలా ఇంట్లోనే తెచ్చుకొని కావాల్సినంత ఉప్మా పెట్టుకొని పెసరట్టు వేసుకొని హెల్దీ ఫుడ్ అయితే తినేద్దాము. ఉప్మా అయితే ఈ వీడియోలో చేసేది చూపించలేదు, లెంత్ ఎక్కువైపోతుందనేసి. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వెంటనే నేను ఈ ఉప్మా ఎలా తయారు చేశాను అనేది. ఇప్పుడైతే ఉప్మా పెసరట్టు అయితే ఇలా ఉప్మాతో తుంచుకొని అలా చట్నీలో ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బాయ్.